మనం కూడుకోవాలి. తప్పక ఎందుకు కూడుకోవాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులలో మారు మనస్సు వరకు ఆగిపోతున్నారు, బాప్తిస్మం వరకు ఆగిపోతున్నారు, పరిశుద్ధాత్మ లేని వారిగా కనబడుతున్నారు. కొన్ని సంఘాలలో పరిశుద్ధాత్మను గురించిన బోధ లేదు, బోధించే సేవకుడికే పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మను గురించి బోధించే వాళ్ళు లేరు, పరిశుద్ధాత్మను గురించి మాట్లాడే వాళ్ళు లేరు, అందుకని బోధించేవాళ్ళు లేరు, పరిశుద్ధాత్మలు ఆనందించే వాళ్ళు లేరు. బైబిల్ అంటుంది, నువ్వు విశ్వసించగలిగితే, నువ్వు విధేయత చూపించగలిగితే, నువ్వు ప్రార్థించగలిగితే పరిశుద్ధాత్మను దేవుడు కుమ్మరిస్తాడు. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని లేఖనాలు చెబుతున్నాయి కదా. అడుగు ప్రతి వానికి ఆత్మ అనుగ్రహించబడుతుందని లేఖనాలు చెబుతున్నాయి కదా. ప్రియ సహోదరుడు సహోదరి, ఎందుకు కూడుకోవాలి మనం? ఎందుకు సమావేశం అవ్వాలి మనం? ఆలోచించండి. 2-3 కూడుకున్నారంటే దేని కొరకంట?